నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారంలోకి వస్తే వెలిగొండ నిర్వాసితులకు న్యాయం చేస్తాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ. మొక్కజొన్న ఎండుతున్న పొలాలకు నీళ్లు ఇవ్వరా? అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మండిపాటు. దేశవ్యాప్తంగా ఈ-వేస్ట్ డ్రైవ్. లయన్స్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ రఘుజూలూరి వెల్లడి. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. పిసిసి సభ్యుడు డాక్టర్ సత్యం శ్రీరంగం జోస్యం. ఇక డీటెయిల్స్ చూస్తే, టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రకాశం జిల్లా పెద్దరవీడు మండలం వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీతో పాటు అన్ని విధాల న్యాయం చేస్తామని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్వాసితులు చంద్రబాబును కలిసి 18 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించిందని వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ 2004 తర్వాత కాంగ్రెస్ హయాంలో పనులు జరగలేదని అన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం చేశామని వెల్లడించారు. మిగిలిన 10% పనులు కూడా జగన్ సర్కార్ పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఆ రోజు నేను ఫస్ట్ వెలుగొండ ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేసి పని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నాకు బాగా జ్ఞాపకం ఉంది, అది నేను ఆ రోజు చేశాను. మనం తెలుగుదేశం పార్టీ ఉంటే 2020 జూన్ కంతా మీకు నీళ్లు వచ్చేటివి. ఆ రోజు అందుకనే మీరు చూస్తే 12,50,000 రూపాయలు ఎకరాకి మీరందరూ అడిగిన దానిపైన నేను ఆ రోజు ఇది కూడా ఇచ్చాను, నష్టపరిహారం, ల్యాండ్ కాంపన్సేషన్ ఇచ్చాం. కానీ మీరు కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ముద్దులు కానీ తప్పుడు హామీలు కానీ మీ గడ్డం పట్టుకోవడం కానీ అన్నీ అయిపోయినాయి. మీకే కదా, రాష్ట్రానికే శాపం అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కుంభకోణాలే, ఎక్కడ అభివృద్ధి లేదు. అదే మీరు తెలుగుదేశం పార్టీ పదే పదే నేను మీకు చెప్పా, మీరు నా మాట వినుంటే ఈరోజు వెలుగొండ పూర్తయ్యేది, పోలవరం పూర్తయ్యేది. పోలవరం నీళ్లు నేరుగా నల్లమలై ఫారెస్ట్ ద్వారా అటు బనకచెర్లు తీసుకుపోయేవాళ్ళం. అవసరమైతే వెలుగొండ ప్రాజెక్టు కూడా నీళ్లు తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించాను. ఆ రోజు నేను ఇది గోదావరి నీళ్లు వెలుగొండ కూడా తీసుకురావడానికి ఆలోచించాను. నేను ప్రారంభించిన ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు 4 ఏళ్ళు అయ్యింది. 4 ఏళ్ళు అయితే అతి లేదు గతి లేదు, ఇంకా వీడు చేసేది కూడా ఏమీ లేదు. మళ్ళా తెలుగుదేశం పార్టీ ఇది ఓపెన్ చేయడమే కాదు, రిబ్బన్ కటింగ్ కాదు, అక్కడుండే రైతాంగానికి న్యాయం జరగాలి, కాలువలు పూర్తి కావాలి. మొక్కజొన్న పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పొలాలకు నీరు ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల వద్ద పార్టీ శ్రేణులు పలువురు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకుంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఈ-వేస్ట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు లయన్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ రఘుజూలూరి తెలిపారు. డంపార్ డొనేట్ నినాదంతో ప్రకృతి ప్రెసిడెంట్ రవికాంత్ ఆధ్వర్యంలో మియాపూర్ నుంచి కేబీహెచ్పీ వరకు ఈ-వేస్ట్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘు ర్యాలీని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేస్ట్ కోసం జై భారత్ నగరంలో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఈవీఎస్ పదార్థాలను ఈ కేంద్రంలో అందజేయాలని సూచించారు.
కింద 320A లయన్స్ క్లబ్ గవర్నర్ జూలూరి రఘు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రకృతి క్లబ్ అధ్యక్షుడు మన నెల్ల రవికాంత్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జోన్ చైర్మన్లు, అదేవిధంగా డిస్టిక్ గవర్నర్, మన వైస్ డిస్టిక్ గవర్నర్లు, అదేవిధంగా లయన్ మిత్రులందరూ కూడా నమస్కారం. చాలా వేస్టేజ్ అంటే మనందరికీ తెలుసు, మన ఇంట్లో పనికిరాని వాడుకొని, అదేవిధంగా మనం ఏదైతే మనము ఉపయోగంలో లేనటువంటి పరికరాలు, ఎలక్ట్రిక్ పరికరాలు కానివ్వండి, ఎలక్ట్రానిక్ వస్తువులు కానివ్వండి, పనికిరాని అన్నిటి వల్ల కూడా ఎన్నో కలుషితమైనటువంటి విషవాయువులు మనకు బయటకు వచ్చేసి మనకు ప్రాణానికి హానికరంగా తయారవుతున్న సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి ఇంతకుముందే మనం అనుకున్నాం, ప్లాస్టిక్ వల్ల మనం ఎంతో హానికరమైనటువంటి విషవాయువుల వల్ల మనకు వ్యాధులు జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ ఎలక్ట్రానిక్స్ వేస్టేజ్ ఉందో, అంటే మనకు పనికిరానటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానివ్వండి, ఎలక్ట్రిక్ వస్తువులు కానివ్వండి, మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి దాని వల్ల కూడా మనకు హానికరమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి లయన్స్ క్లబ్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసి యుద్ధ ప్రాతిపదికన మన ఇళ్లలో ఉన్నటువంటి వేస్టేజ్లు అన్నిటి కూడా మనము ఒక సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. సెంటర్ నిజాంపేట్ జయబాద్ కాలనీలో ఒక సెంటర్ ఉందండి. దయచేసి మన కాలనీలో ఉన్నటువంటి, మన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి, మన కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఈ వేస్ట్ అంతా కలెక్ట్ చేసి జయభారత్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఈ వేస్ట్ సెంటర్లో మీరందరూ కూడా జమ చేసినట్టయితే వాటిని అన్నిటి కూడా రీసైక్లింగ్ చేసి మరి ఖచ్చితంగా మరి మన ఆరోగ్యానికి ఉపయోగకరంగా మరి చూస్తూ ఉన్నట్టు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా కిందికి పట్టుకోండి సార్, పైకి ఏమో ఇట్లా కిందికి పట్టుకుంటే. కాలనీ వాసులకు అందరికీ నమస్కారం అండి. నేను డిస్టిక్ 320A లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ను. ఇప్పుడు గత నెల 13వ తారీఖు నుంచి ఈ నెల 13 వరకు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఆల్ ఇండియా ఈ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్ నడుస్తుంది. దీనిలో భాగంగా ప్రకృతి క్లబ్ వారు ఈరోజు ఇక్కడ నిర్వహించిన కార్యక్రమం ఇది. ఇక్కడ మియాపూర్ నుంచి KPHP వరకు ర్యాలీ తీస్తున్నాం మేము. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి దగ్గర ఈ వేస్ట్ వస్తువులు ఉంటాయి. దానివల్ల మన పర్యావరణానికి కానీ మనకు కూడా పొల్యూషన్ వస్తుంది. కాబట్టి మన లయన్స్ ఇంటర్నేషనల్ ఈ ప్రోగ్రామ్ని తలపించింది. కాబట్టి దీనికి అందరూ సహకరించి మీకు అవసరం లేనివి, మీ ఇంట్లో ఉన్న వస్తువులు పనికిరానివి, ఈ వేస్ట్ ఎనీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, సెల్ ఫోన్లు కానీ, ఇంకా ఏ ఇతరైన గ్రైండర్స్ కానీ ఏదైనా మీకు అవసరం లేనివి ఇస్తే మీరు పొల్యూషన్ని కూడా నివారించిన వారైతారు. మా ఈ సంకల్పానికి కూడా సహకరించిన వారైతారు. ఈ ప్రోగ్రాం మొత్తము రవికుమార్ గారు, రవికాంత్ గారు ప్రకృతి క్లబ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి మన కోటేశ్వరరావు గారు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, మరియు నులి శ్రీనివాసరావు గారు క్యాబినెట్ సెక్రటరీ, వేణుగోపాల్ గారు క్యాబినెట్ ట్రెజరర్, అన్నం వేణుగోపాల్ గారు జోన్ చైర్పర్సన్, యాదయ్య గౌడ్ గారు రీజన్ చైర్పర్సన్, మరియు అలాగే చాలా క్లబ్లకు సంబంధించిన వ్యక్తులందరూ ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నారు. దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి నా కోరిక. థ్యాంక్ యూ అనండి. ఈ వేస్ట్ సేకరించడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ వేస్ట్ పరికరాలు, పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా, పనికిరాని మొబైల్, ప్రతి ఒక్కరు ఎలక్ట్రానిక్ కుక్కర్స్, ఇవన్నీ కూడా పనికిరాని వస్తువులు అన్నీ కూడా ఈ వేస్ట్ కింద వస్తాయండి. మరి అందరూ కూడా ఈ వేస్ట్ పరికరాలన్నీ కూడా వాటిని రీసైక్లింగ్ చేసి వాటిని రీయూజ్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉందని, వచ్చే ఎన్నికలో దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని PCC సభ్యుడు డాక్టర్ సత్యం శ్రీరంగం జోస్యం చెప్పారు. ఆజ్ సే హాత్ జోడో యాత్ర 5వ రోజు కుకట్పల్లి నియోజకవర్గం దిల్సుఖ్ నగర్లో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ నేతల అక్రమాలు, ఇచ్చిన హామీలు, మోసాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా INTUC అధ్యక్షుడు గూడ ఐలయ్య, ఏ బ్లాక్ అధ్యక్షుడు P నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు హాత్యా జోడయాత్ర సందర్భంగా 5వ రోజు కూకుట్పల్లి నియోజకవర్గంలో బాలనగర్ డివిజన్ దిల్కుష్ నగర్లో గడప గడపకి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు రాహుల్ గాంధీ గారి సందేశాన్ని తీసుకెళ్తున్నాం. ఒకటే మేము ప్రజలు కోరుతున్నాం, చేతులెత్తి నమస్కరిస్తున్నాం. హాత్యా జోడో రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్ల పైచిలకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తిరిగారు. ప్రజా సమస్యలను దగ్గర నుంచి చూశాడు. ఇంటింటికి ఆయన సందేశాన్ని తీసుకెళ్ళమన్నాడు. అదే ప్రయత్నంలో భాగంగా మేము కలుస్తున్నాం. అదేవిధంగా స్థానిక సమస్యలు ఇక్కడ చూసాం. ఈ కాలనీ దిల్కుష్ నగర్ కాలనీ, ఈ కాలనీలో ప్రతి అభివృద్ధి పనికి కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ఉంది. ఈ కాలనీకి ఇప్పుడు తిరిగాము, అక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. డ్రైనేజీ పొంగిపోతుంది చాలా చోట్ల. అనేక సమస్యలు, సేమ్ పింఛన్లు, ఉద్యోగాలు. ప్రతి వాళ్ళు మాకు పింఛన్ రావట్లేనా, పింఛన్ కార్డులు ఇస్తున్నారు, పింఛన్ ఇట్లేని చెప్తున్నారు. ప్రతి వాళ్ళు మా నిరుద్యోగ వృత్తి ఏమైందని అడుగుతున్నాడు. మా కేసీఆర్ గారు 1,40,000 రూపాయలు అప్పు ఉందని అడుగుతున్నారు. ఇవన్నీ ప్రజలకు సమాధానం చెబుతూ వస్తున్నాం. మీ అన్ని సమస్యలకి పరిష్కారం కాంగ్రెస్ పార్టీ. ఒకటే చెప్తున్నాం. ఈ కాలనీ కూడా దిల్కుష్ నగర్ కూడా రోడ్ వేశారు, మన సిమెంట్ రోడ్డు. ఎమ్మెల్యే గారు నా గొప్పతనం అని చెప్పుకుంటారు. మళ్ళీ మీ అందరికి గతం గుర్తు చేస్తున్నా, ఈ దిల్కుష్ నగర్లో ప్రతి పాయింట్, ప్రతి డ్రైనేజీ పైప్ లైన్ కానీ, రోడ్స్ కానీ శాంక్షన్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఐడిపిఎల్ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి లోపలికి 20 ఫీట్ల రోడ్డు శాంక్షన్ చేశారు. ఆ రోజు కాలనీ పెద్దలందరూ అన్నయ్య పెద్ద కాలనీ అభివృద్ధి చెందుతుంది, 20 ఫీట్లు సరిపోతుంది, 40 ఫీట్లు కావాలని చెప్తే దాని మీద వివాదం ఏర్పడి అది పెండింగ్ అయిపోయింది. ఆ టైంలో దారి లేకపోతే ఆ గోడ కూలగొట్టి ఆ గోడ నుంచి ఎంట్రీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఎమ్మెల్యే ఏదో మేము చేసినట్టుగా ఆ పక్కన చిన్న 20 ఫీట్స్ మళ్ళీ అదే 20 ఫీట్ రోడ్ వేశాడు. కాలనీ వాళ్ళు అప్పుడే అనుకుంటే 20 ఫీట్స్ మెయిన్ రోడ్కి డైరెక్ట్గా అప్రోచ్ రోడ్ వచ్చేది. కానీ ఈరోజు చిన్నలో వచ్చాడు. ఏదేమైనా ఒకటైతే చెప్తున్నాం, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఆయన ఎమ్మెల్యే ఉన్నారు, మేము ఎమ్మెల్యే అయినా చేస్తూనే ఉంటాము. కానీ పనులు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి గుర్తు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పనికిరాదు, కాంగ్రెస్ పార్టీ జనం లేదనొద్దు. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. నిన్న మోడీ గారు కూడా మాట్లాడుతున్నారు పార్లమెంట్లో, మీరు నెహ్రూ పేరు ఎందుకు పెట్టుకోలేదు, నెహ్రూ పేరు ఇది మాట్లాడుతున్నారు, అది మాట్లాడుతున్నారని చెప్పి పెట్టుకుంటున్నారు. భయ్యా మీ చేతిలో దండం పెడితే నెహ్రూ, ఇందిరా పేర్లే పెడతారు. ఎందుకు పెట్టరు? వాళ్ళు స్వాతంత్రోద్యమం, జవహర్లాల్ నెహ్రూ గారు, పండిట్ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ, ఇన్ని తరాలు కాంగ్రెస్ పార్టీ కోసం, దేశం కోసం వారు పోరాటం చేస్తారు. అనేక అభివృద్ధి కార్యక్రమం. ఈ దేశానికి భారతదేశ కొత్త పరిస్థితి, భారతదేశాన్ని అసలు మన స్వాతంత్రం వచ్చినాక ఎలా ఉండాలనే దిశానిర్దేశం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మరి వాజ్పేయి, అద్వానీ పేర్లు ఎందుకు పెట్టట్లేదు? మీరు ఫస్ట్ నుంచి స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి కూడా దేశానికి వ్యతిరేక కార్యక్రమాలు చేశారు కాబట్టి మీకు చెప్పుకోవడానికి అవకాశం లేదు. అది మోడీ గారు మీకు చెప్తున్నాం. మీరు పెద్ద నేను ఒక్కనే ఎదుర్కొంటున్నా అందరని చెప్తున్నారు, నేను ఒక్కనే చేస్తున్నా చెప్తున్నారు. మీరేం చేస్తున్నారు? మీరే పార్లమెంట్లో ఒప్పుకున్నారు ఈడీ ద్వారా భయపడుతున్నారని. మీరు ఈడీ ద్వారానే భయపడుతుంది. నిన్ను చూసి ఎవరు భయపట్ల, నీ ఛాతి చూసి భయపట్ల. ఈడీ ద్వారానే భయపడుతుంది. నిన్ను చూసి ఎవరు భయపట్ల, నీ ఛాతి చూసి భయపట్ల. ఈడీ కేసులు భయపడుతున్నారు. అన్యాయంగా అమాయకులు కేసులు పెడుతున్నారు. అన్యాయంగా అమాయకులు కంపెనీలు లాక్కుంటున్నారు. ఈరోజు ఒక వ్యక్తికి 6 పోర్ట్లు, 6 విమానాశ్రయాలు, 12 పోర్ట్లు. దానికి ఎందుకు ఇంతకనం ఎలా జరిగింది? ఇదంతా మీ వల్ల కదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎప్పుడు లేనిది బ్యాంకులు ఎందుకు నష్టపోతుంది? ఈరోజు ఎప్పుడు లేని రైల్వేలు ఎందుకు నష్టం వస్తుంది? ఎప్పుడు లేనిది మీకు ఈరోజు పోర్ట్లు ఎందుకు నష్టం వస్తుంది? ఎప్పుడు లేని మీకు ఎల్ఐసి నష్టం ఎందుకు వచ్చింది? ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నష్టపోవడానికి కారణం ఈ 8 ఏళ్ల పరిపాలనలో మోడీ గారి వల్లే నష్టపోతున్నాం. ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయకరణ చేసింది, జాతీయ సంస్థలు పెట్టింది, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టాం మేము. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకి ఉద్యోగాలు రావాలని చెప్పి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పెట్టి అందులో రిజర్వేషన్ కల్పించి నిరుద్యోగులకి, వెనకబడిన వర్గాలకు కల్పించాం. మీరేం చేస్తున్నారు? పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్ని అమ్మేస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు, నష్టాలు చూపిస్తున్నారు. ఇదంతా మీ గొప్పతనం కదా? మీరు ఎలా హక్కు ఎక్కడుంది? మీకు అడిగే హక్కు ఎక్కడుంది? మోడీ గారు ఈరోజు దేశాన్ని 2గా విభజించారు. మీరు భారతదేశంలో ఎప్పుడు అనుకోవాలట, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అనుకోవాలా. అలా అనుకుంటే అసలు ఈ బీజేపీ ఉండేదే కాదు. ఈరోజు చూసే పేపర్లో 11,000 సభలు, కార్నర్ మీటింగులు రాష్ట్రంలో అద్భుతంగా చేస్తున్నారు. బీజేపీ చెప్తున్నారు. ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సాధ్యం. ఈ పథకాలన్నీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలే ఈ పథకాలనే కొనసాగిస్తుంది. మేము మళ్ళీ చెప్తాము, మంచి పథకాలు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. ప్రజలను తప్పుదో పట్టియొద్దు. కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు పింఛన్లు రావు, కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు నిరుద్యోగ భృతి రాదు, కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు పట్టాలు రావు. ఇవన్నీ తప్పు మాటలు. పోడు భూములు పట్టాల్సి కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర గారి హయాంలో 5 లక్షల ఎకరాలకి భూములు పట్టాలు ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు. ఈరోజు ఫీజు రియంబర్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు భాగ్యం ఉంది. ఇప్పుడు అమ్మ కలిసింది, అమ్మ మాకు 4 సంవత్సరాలు మా బాబు చదువుతున్నాను, ఫీజు రియంబర్స్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇట్లేదు, ఇక్కడ తెలంగాణ కార్డు అంటున్నారు, తెలంగాణలో అడుగుతున్నాడు, మాకు ఇక్కడ ఇట్లేదు, మేమేం చేయాలని అడుగుతుంది. ఇవన్నీ నువ్వు కాదా, కేసీఆర్ కదా బాధ్యుడు? అందుకే కేసీఆర్, బీజేపీ, ఎంఐఎం ముగ్గురు ఒకటే.
ఒకరికి తెలియకుండా ఒకరు లోపల లోపాయకారి ఒప్పందంతో కేవలం కాంగ్రెస్ పార్టీని ఒక్కదాన్ని దెబ్బతీయాలని వీళ్ళందరూ ఒకటారు. అదేవిధంగా ఈరోజు 5వ రోజు హాత్యా జోడ యాత్రకి మా మిత్రులు ఐఎన్టీసీ మేడ్చల్ మల్కాజ్ జిల్లా అధ్యక్షులు ఐలయ్య గౌడ్ గారు ముఖ్య అతిథిగా వీచేశారు. మాతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి మాతో పాటు తిరిగారు. సమస్యలు ఆయన కూడా తెలుసుకున్నాడు. కానీ ఐలయ్య గౌడ్ గారు కూడా సందేశాన్ని వసతిలో కొడుతున్నారు. ఈ ద్వారానే భయపడుతుంది. నిన్ను చూసి ఎవరు భయపట్ల, నీ ఛాతి చూసి భయపట్ల. ఈడీ కేసులు భయపడుతున్నారు. అన్యాయంగా అమాయకులు కేసులు పెడుతున్నారు. అన్యాయంగా అమాయకులు కంపెనీలు లాక్కుంటున్నారు. ఈరోజు ఒక వ్యక్తికి 6 పోర్ట్లు, 6 విమానాశ్రయాలు, 12 పోర్ట్లు ఆదానికి ఎందుకు ఇంతకనం ఎలా జరిగింది? ఇదంతా మీ వల్ల కదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎప్పుడు లేనిది బ్యాంకులు ఎందుకు నష్టపోతుంది? ఈరోజు ఎప్పుడు లేని రైల్వేలు ఎందుకు నష్టం వస్తుంది? ఎప్పుడు లేనిది మీకు ఈరోజు పోర్ట్లు ఎందుకు నష్టం వస్తుంది? ఎప్పుడు లేదు మీకు ఎల్ఐసి నష్టం ఎందుకు వచ్చింది? ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నష్టపోవడానికి కారణం ఈ 8 ఏళ్ల పరిపాలనలో మోడీ గారి వల్లే నష్టపోతున్నాం. ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయకరణ చేసింది, జాతీయ సంస్థలు పెట్టింది, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టాం మేము. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకి ఉద్యోగాలు రావాలని చెప్పి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పెట్టి అందులో రిజర్వేషన్ కల్పించి నిరుద్యోగులకి వెనకబడిన వర్గాలకు కల్పించాం. మీరేం చేస్తున్నారు? పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్ని అమ్మేస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు, నష్టాలు చూపిస్తున్నారు. ఇదంతా మీ గొప్పతనం కదా? మీరు ఎలా హక్కు ఎక్కడుంది? మీకు అడిగే హక్కు ఎక్కడుంది? మోడీ గారు ఈరోజు దేశాన్ని 2గా విభజించారు. మీరు భారతదేశంలో ఎప్పుడు అనుకోవాలట, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనుకోలే. అలా అనుకుంటే అసలు ఈ బీజేపీ ఉండేదే కాదు. ఈరోజు చూసే పేపర్లో 11,000 సభలు, కార్నర్ మీటింగులు రాష్ట్రంలో అద్భుతంగా చేస్తున్నారు. బీజేపీ చేస్తున్నారు. ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సాధ్యం. ఈ పథకాలన్నీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలే ఈ పథకాలనే కొనసాగిస్తుంది. మేము మళ్ళీ చెప్తాము, మంచి పథకాలు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. ప్రజలను తప్పుదో పట్టియొద్దు. కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు పింఛన్లు రావు, కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు నిరుద్యోగ రాదు, కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు పట్టాలు రావు. ఇవన్నీ తప్పు మాటలు. పోడు భూములు పట్టాల్సి కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర గారి హయాంలో 5 లక్షల ఎకరాలకి భూములు పట్టాలు ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు. ఈరోజు ఫీజు రియంబర్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు భాగ్యం ఉంది. ఇప్పుడు అమ్మ కలిసింది. అమ్మ మాకు 4 సంవత్సరాలు మా బాబు చదువుతున్నాను, ఫీజు రియంబర్స్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇట్లేదు, ఇక్కడ తెలంగాణ కార్డు అంటున్నారు. తెలంగాణలో అడుగుతున్నాడు, మాకు ఇక్కడ ఇట్లేదు, మేమేం చేయాలని అడుగుతుంది. ఇవన్నీ నువ్వు కాదా, కేసీఆర్ కాదా బాధ్యుడు? అందుకే కేసీఆర్, బీజేపీ, ఎంఐఎం ముగ్గురు ఒకటే. ఒకరికి తెలియకుండా ఒకరు లోపాయకారి ఒప్పందంతో కేవలం కాంగ్రెస్ పార్టీని ఒక్కదాన్ని దెబ్బతీయాలని వీళ్ళందరూ ఒకటారు. అదేవిధంగా ఈరోజు 5వ రోజు హాత్యా జోడ యాత్రకి మా మిత్రులు ఐఎన్టీసీ మేడ్చల్ మల్కాజ్ జిల్లా అధ్యక్షులు ఐలయ్య గౌడ్ గారు ముఖ్య అతిథిగా వీచేశారు. మాతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి మాతో పాటు తిరిగారు. సమస్యలు ఆయన కూడా తెలుసుకున్నాడు. కానీ ఐలయ్య గౌడ్ గారు కూడా సందేశాన్ని వసతిలో కొడుతున్నారు. బాపట్ల జిల్లా వెంగళ విహార్లో షార్ట్ సర్క్యూట్కి గురైన చింతా సుదేవ్ కుటుంబానికి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ఆయన తనయుడు వైసీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. కేర్ మినిస్ట్రీ వ్యవస్థాపకుడు మోపర్తి చాన్ ఈ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు ఆలపర్తి శ్రీనివాసరావు నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చింతా కిషోర్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భగవంతుడికి చేసేవాడే కానీ మళ్ళీ తప్పకుండా వాళ్ళకి ఇల్లు కట్టుకునే ఏర్పాటు ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను అని మాట్లాడతా. అప్లికేషన్ పెట్టమను నేను కూడా చెప్తాను. కలెక్టర్ గారు లేకపోతే కావాలని చెప్తాను. ఏమయ్యా ఐటమ్ పెట్టుకున్నావా? ఐటమ్ పెట్టించి కలెక్టర్ గారికి ఇవ్వండి, కలెక్టర్ గారికి చెప్తాను. నమస్కారం అందరికీ. కర్నూలు జిల్లా ఆదోనిలో బుర్కా ముసుగు వేసుకొచ్చిన ఒక మహిళా దొంగ హల్చల్ సృష్టించింది. ఆదోని హవానాపేటలో సచివాలయ ఉద్యోగి అంటూ ఓ వృద్ధురాలి ఇంట్లో చొరబడి ఆమెపై కారం కొట్టి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది. ఇంతలోనే అక్కడ వెళ్తున్న స్థానికుడు ఒకరు గమనించి దొంగను వెంటాడి ఆమె చేతిలో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కున్నాడు. దీంతో ఆ మహిళా దొంగ పరారయ్యింది. 3వ పట్టణ సిఐ శ్రీరామ్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అది పేపర్ ఎవరు ఇచ్చింది? అది ప్రమాదవశాత్తు అజాగ్రత్తగా ఉండటం, చోరీకి గురైన వారి ఫోన్లను రికవరీ చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. మిస్సింగ్ అయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి తన కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ ఫోన్, కంప్యూటర్, మెయిల్కు మెసేజ్లు, లింకులు వస్తే నమ్మొద్దని చెప్పారు.
మొబైల్ ఇంత గ్యాప్ వచ్చింది మీ పట్ల మొబైల్ ఫోన్ రికవరీ వల్ల ఎవరైతే పోగొట్టుకుంటున్నారో వీలైన వరకు వాళ్ళకి అగైన్ హ్యాండింగ్ ఓవర్ టు దెమ్ అనేది ఒక మంచి కార్యక్రమంగా చేస్తూ వస్తున్నాము. ప్రజలకు కోరుకుంటుంది ఒకటే, ఫస్ట్ మీ సెల్ ఫోన్ కానీ మీ ఒక కంప్యూటర్ కానీ మీ ఈమెయిల్ కానీ ఆర్ మీ మెసేజ్ కానీ ఏవైనా లింక్లు వస్తే నమ్మొద్దు. ఏది ఉన్నా ఆ మెయిన్ వెబ్సైట్ ఉంటుంది. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకుకి సంబంధించి మెయిన్ వెబ్సైట్ ఉంటాయి. మీకు అవసరమైన డేటాస్ అంతా అక్కడే పెట్టుంటారు. మీకు కావాల్సిన ఎనీ ఎన్రోల్మెంట్ కావచ్చు ఆర్ సీకింగ్ ఫర్ అ లోన్ కావచ్చు ఆర్ సీకింగ్ ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ కావచ్చు అక్కడ ఉంటాయి. సో మెసేజ్ రూపంగా ఏది వచ్చినా కూడా దయచేసి నమ్మొద్దు. బికాస్ ఫిషింగ్, స్మిషింగ్, విషింగ్ అన్ని రకాల్లో ఈ ఫ్రాడ్స్టర్స్ అంతా కూడా పనిచేస్తున్నారు. సెకండ్, మీకు కాల్స్ వస్తే డోంట్ రివీల్ యువర్ ఇన్ఫర్మేషన్స్. మీకు కాల్ రూపంగా ఎవరైనా ఫోన్ చేసి ఈ విధంగా మీ అకౌంట్ బ్లాక్ అయింది, మీ అకౌంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయమని చెప్పి అడిగితే అది మెయిన్ బ్యాంకర్ అయినా కూడా దయచేసి నమ్మొద్దు. గో టు ద బ్యాంక్, ఫిజికల్గా వెళ్ళి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అక్కడ ఏం ఇష్యూ అనేది అక్కడ ఉన్న సిబ్బందులతో కనుక్కొని రిజాల్వ్ యువర్ ఇష్యూస్. థర్డ్, సెల్ ఫోన్స్లో ఉన్నటువంటి డేటాస్ అంతా కూడా చాలా విలువైన డేటాస్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఫోన్ నంబర్, యువర్ గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోలు, అదేవిధంగా మీరు పాస్వర్డ్గా ఏదైనా యాక్సెస్ చేసినట్టు అంటే హిస్టరీ అంటాం. ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక యాప్ని మీరు తీసుకుంటున్నప్పుడు ఒక యాప్ని ఒకటి మీరు ఒప్పుకుంటూ మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు అక్కడే అడుగుతుంది, డేటా ఫ్రమ్ గ్యాలరీ నుంచి షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, డేటా ఫ్రమ్ ఫోన్ లిస్ట్ నుంచి షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా. ప్లీజ్ దయచేసి అవి అన్నిటి కూడా నో చెప్పండి. మీరు నో చెప్పడం వల్ల ఆ యాప్ని యాక్సెస్ చేయలేకపోతారన్నది కానే కాదు. మీరు ఎస్ చెప్పడం వల్ల మీరు ఇంకా వల్నరబుల్ టు ద ఫ్రాడ్స్టర్స్కే గురి అవుతున్నారు అన్నది కూడా చెప్పుకుంటున్నాం. సిమిలర్లీ మిస్సింగ్ ఫోన్స్ వచ్చే వరకు దయచేసి కీప్ ఇట్ సేఫ్ విత్ యూ. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే మాత్రం ఇమీడియట్గా రిపోర్ట్ అయితే, బికాజ్ ఆలస్యంగా రిపోర్ట్ అయ్యేటప్పుడు అది ట్రేసింగ్కి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో ఇమీడియట్ రిపోర్టింగ్ ఆఫ్ సైబర్ అఫెన్సెస్ ఆర్ మిస్సింగ్ ఫోన్స్ will help the investigator to trace it immediately and recover your money also. So ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ దగ్గర నుంచి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నామని కోరుకుంటూ థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రవీందర్ నగర్లో రైల్వే స్టేషన్కి వెళ్లే దారిలో సిమెంట్ రోడ్డు వేసి సైడ్లో మట్టి పోసి వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కలగజేసినందుకు స్థానికులు ఎమ్మెల్యే భాస్కర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ నుంచి మురుగునీరు పోవడానికి కల్వర్టు నిర్మించాలని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సాగర్ నల్ల పెట్టించాలని, చెత్తబండి వాహనాన్ని కాలనీలో ఏర్పాటు చేయాలని పలు సమస్యలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకుడు చేగొండి మురళీ యాదవ్, రవీంద్ర భారతి స్కూల్ కరస్పాండెంట్ కందుల మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రైల్వే స్టేషన్ పోయే రోడ్డు, సాయి స్విమ్మింగ్ పూల్ పోయే రూట్లో, రైల్వే స్టేషన్ పోయే రూట్లో సీసీ రోడ్డు వేయడం జరిగింది. సీసీ రోడ్డు వేసినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రధానంగా ఆ సాయి స్విమ్మింగ్ పూల్ ఎదురుగా కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ప్రధానంగా వీధి లైట్లు లేవు, వీధి స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేదు. ఆ వీధి లైట్లు, వీధి స్తంభాలు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దాంతోపాటు సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ప్రధానంగా డ్రైనేజీ, వర్షం వచ్చినప్పుడు వర్షం నీటితో ఈ సీసీ రోడ్డు హైట్ ఉండటం వల్ల కొద్దిగా వాటర్ నిలబడుతూ ఉన్నది. ఆ నీటిని ఒక డ్రైనేజీ ఏర్పాటు చేసి ఒక మోరీ లాంటిది
ఏర్పాటు చేసి ఆ యొక్క గోన్లు ఏర్పాటు చేసి ఆ నీరు ఎప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విధంగా నీరు నిలవటం వల్ల, వర్షం నీరు నిలవటం వల్ల ఈ కాలనీ వాసులో ఉన్నటువంటి ప్రజలకు అనేక రకమైన ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ప్రధానంగా డెంగ్యూ జ్వరము, మలేరియా, టైఫాయిడ్ వ్యాధి, దోమల బెడతతో ఒక జనాలు రావడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రభుత్వం వెంబడే దీన్ని స్పందించి ఎమ్మెల్యే గారు అయితేంది, మున్సిపల్ చైర్మన్ అయితేంది, మున్సిపల్ కమిషనర్ గారు అయితేంది, స్థానిక వార్డు కౌన్సిలర్ అయితేంది స్పందించి ఆ యొక్క మోరు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఇది ఈ యొక్క రవీంద్రనగర్ కాలనీ వాసుల్లో ప్రజల విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించవలసిందిగా కోరుతా ఉన్నాం. నిత్యం ఫోన్లో మాట్లాడుతుందని విసుగు చెందిన ఓ తండ్రి తన కుమార్తెను డాబాపై నుంచి నెట్టివేశాడు. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఉన్నావ గ్రామం ఉదయపురి కాలనీలో ఉంటున్న కురకాల కావ్య నిత్యం ఫోన్లో మాట్లాడ్డాన్ని తండ్రి కురకాల ప్రసాద్ మందలించాడు. అయినా ఆమె తీరు మారలేదు. ఆమె ఫోన్లో మాట్లాడుతుండగా వెంటపడ్డాడు. తండ్రి ఆవేశాన్ని తట్టుకోలేక వీధుల వెంట పరిగెత్తిన ఆమె పక్కనే ఉన్న డాబాపైకి ఎక్కింది. ఆయన అక్కడికి వచ్చి డాబాపై నుంచి ఆమెను నెట్టివేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను గ్రామస్తులు వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కావ్య తల్లి కురకాల శోభారాణి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాంబాబు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మొన్న సాయంత్రం అనగా 8వ తారీఖు సాయంత్రం ఎడ్లపాడు మండలంలోని ఉన్నవ గ్రామంలోని ఉదయపురి కాలనీలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అక్కడ కోరాకుల వరప్రసాద్ అనే అతని యొక్క కూతురైనటువంటి కోరాకుల కావ్యాన్ని డాబాపై నుంచి కిందకు దూయడం జరుగుతుంది. అంటే ఈ పాప గణపురంలోని నాదెండ్ల మండలం గణపురంలోని సిఆర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి తన ఫ్రెండ్ తోటి వేరే అమ్మాయితోటి ఫోన్లో మాట్లాడుకుంటుండగా ఇతను చూసేసి నువ్వు అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆ అమ్మాయిని అడగడం జరుగుతుంది. ఇతను మధ్యమత్తులో ఉంటాడు ఆ సమయంలో. పైపెచ్చు ఆ తర్వాత అమ్మాయిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ డాబా మీదకి పైకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇతను కూడా డాబా మీదకి వెళ్ళేసి అక్కడ నుంచి ఆ అమ్మాయితో గొడవ పెట్టుకొని అక్కడ నుంచి కుతికి పట్టుకొని కిందకి నెట్టడం జరుగుతుంది. ఆ అమ్మాయి కింద పడడంతో తలకి బలమైన గాయం జరుగుతుంది. అప్పుడు వెంటనే మనకు సమాచారం రావడంతో వెంటనే మనం అక్కడికి వెళ్ళిపోయేసి అక్కడ 108 పిలిపించేసి ఇమీడియట్లీ గుంటూరు జీజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. షేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నాయుడు గారి కుండా బిర్యానీ రెస్టారెంట్ను ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమర్లకు మంచి పౌష్టికాహారం అందిస్తూ మన్ననలు పొందాలని కోరారు. రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ తమకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 18 బ్రాంచీలు ఉన్నాయని ఇది 19వ బ్రాంచీ అని అన్నారు. తమ రెస్టారెంట్లో బాహుబలి థాలీ ఫేమస్ అని తెలిపారు. आप एक्सप्लेन చేయగలరు వాడికి తర్వాత ఇస్తా అండి స్కూల్స్ ఉన్నాయా సందీప్ సార్ ఒక్కసారి స్పెషల్ ఏంటంటే అన్ని చోట్ల ఉన్నాయి కదా నా దగ్గర ఉన్నాయని మీరు కూడా అనుకోవచ్చు.
నాయుడు గారు, సందీప్, శివరామకృష్ణ గారు, సత్య మా మిత్రులు, మా శ్రేయాభిలాషులు, ఇది వరల్ నాయుడు గారు కలిసి 19వ బ్రాంచ్ వివిధ ప్రాంతాల్లో సూపర్ సక్సెస్ అయ్యి 19th బ్రాంచ్ గచ్చిబౌలిలో మరి ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారికి అభినందనలు, శుభాకాంక్షలు. మీకు కూడా ఒక శుభాకాంక్షలు తెలియజేయడానికి మీరు పోటీ పడాలి. బాహుబలి థాలీ 30 నిమిషాల్లో కనుక మీరు తింటే ₹1,00,000 బహుమతి. ట్రై చేస్తారా? బాహుబలి థాలీ ఇప్పటికీ 19 బ్రాంచీల్లో కలిపి ముగ్గురే తినగలిగారు. ముగ్గురికి ₹3,00,000 ఇచ్చారు. మీరు ఎవరన్నా స్పెషల్, అది నెంబర్ ఆఫ్ స్నాక్స్ ఐటమ్స్, జ్యూసు అన్నీ కలిపి ఉంటాయి. మీరు కనుక ట్రై చేయగలిగితే బ్రహ్మాండంగా రుచికరమైనటువంటి వంటలతో రకరకాల ఐటమ్స్తో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఇంజనీరింగ్ చదువుకొని హోటల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అన్ని ప్రాంతాల్లో బ్రాంచెస్ ఓపెన్ చేసుకోవటం, మిత్రుల్ని శ్రేయోభిలాషుల్ని కూడా తీసుకొచ్చి వీటిలో ఇన్వాల్వ్ చేయటం నాకు కూడా చాలా నచ్చింది. ఒక ఎంప్లాయీ ఒక ఉద్యోగం కోసమే ఎదురు చూడకుండా స్వశక్తితో, స్వయం కృషితో నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని చెప్పి 19th బ్రాంచ్కి ఎగబాకి ఉత్సాహంతో ఈరోజు మన చేతుల మీదుగా, మనందరి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం ఉంది. వారికి అభినందనలు, శుభాకాంక్షలు. మళ్ళీ అతి త్వరలో 20వ బ్రాంచి దిల్సుఖ్ నగర్లో ఓపెన్ చేస్తున్నామని చెప్పి ఇప్పుడే కూడా చెప్పారు. మీరందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మరి యూత్ అయినప్పటికీ కూడా అనుభవంతో సక్సెస్ఫుల్గా రుచికరమైన వంటలతో ఎన్నో కుటుంబాలని, నేటి సాఫ్ట్వేర్ యువకుల్ని కూడా చక్కటి రుచులతో ఆకట్టుకొని హోటల్ ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్తున్నందుకు మీకు చాలా సంతోషంగా ఉంది. నాకు మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈ బ్రాంచ్ విజయవాడలో స్టార్ట్ అయింది. 2016లో స్టార్ట్ అయింది. 6 years అవుతుంది. బ్రాంచ్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 19 బ్రాంచ్లు ఓపెన్ అయింది. ఈ రోజుకి ఏపీ, తెలంగాణ, బెంగళూరు 3 స్టేట్స్లో ఉంది. మన దగ్గర స్పెషల్ ఏంటంటే బాహుబలి థాలీ అండ్ పాట్ బిర్యానీ. బాహుబలి థాలీ 30 minutesలో ఫినిష్ చేస్తే 1 lakh ప్రైజ్ మనీ ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారంలోకి వస్తే వెలిగొండ నిర్వాసితులకు న్యాయం చేస్తాం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ. మొక్కజొన్న ఎండుతున్న పొలాలకు నీళ్లు ఇవ్వరా, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మండిపాటు. దేశవ్యాప్తంగా ఈ-వేస్ట్ డ్రైవ్, లయన్స్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ రఘుజూలూరి వెల్లడి. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం, పిసిసి సభ్యుడు డాక్టర్ సత్యం శ్రీరంగం జోస్యం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.